ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ మోసాలు, ఫేక్ కాల్స్ తోటి ఈరోజు రాష్ట్రంలో కావచ్చు మొత్తం ఎక్కువ దోపిడీ, అమాయకులను బలి తీసుకుంటున్న ఘటనలు మనం నిత్యం చూస్తూ ఉన్నాం. తాజాగా కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఒక ఆఫీస్ బాయ్, ఒక స్టూడెంట్ కూడా ఈ ఆన్లైన్లో డబ్బులు పెట్టేసి ఈ బెట్టింగ్ అని చెప్పేసి, ఆన్లైన్ మెసేజ్లు అని చెప్పేసి డబ్బులు పోడగొట్టుకొని ఆ యొక్క బాధతోటి లేక భయంతో ఆత్మహత్యలు చేసుకునే ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఈ ఆన్లైన్ బెట్టింగ్లను ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలని మనకు చెప్పడానికి సైబర్ క్రైమ్ వింగ్ సీనియర్ ఆఫీసర్ రవికుమార్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ ఆన్లైన్ బెట్టింగ్ని కంట్రోల్ చేయడానికి ఎందుకు రెచ్చిపోతూ ఉన్నారు, కంట్రోల్ ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ స్కామ్స్ కానీ ఎవరైనా అపరిచితుల నుంచి తెలియని వారి నుంచి ఏదైనా లింక్స్ వచ్చినా వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఫోన్స్ ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్లలో కొన్ని సైట్లలో సెర్చ్ చేసి ఈజీగా మనీ సంపాదించడానికి వాళ్ళు అమాయకులను, కొందరు పెద్దవారిని, పిల్లలను టార్గెట్ చేస్తుంటారు. ఆ క్రమంలో కూడా మనము ఎలాంటి వాటి సైట్లలో కానీ వాళ్ళ యొక్క వాళ్ళు మనకు పెట్టే ఆశలకు కానీ లోన్ కాకుండా వాటిని ఉపయోగించవద్దు. ఇంకోటి టెలిగ్రామ్ ద్వారా కానీ లేక ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్స్ వాళ్ళు కొన్ని క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళే మెంబర్స్ ఉంటారు, వాళ్ళే అడ్మిన్స్ ఉంటారు. అలా క్రియేట్ చేసి వేరే వాళ్ళు ఇంత గెలుచుకున్నారు అంత గెలుచుకున్నారు అని చెప్పి వాళ్ళు ఈజీగా మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో అలర్ట్గా ఉండి ఈ ఆన్లైన్ అంటే డబ్బులు ఈజీగా సంపాదించాలనే ఆశతో ఉండకుండా అలర్ట్గా ఉంటే దీన్ని కంట్రోల్ చేయవచ్చు. అంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు సంబంధించి కావచ్చు, ఆన్లైన్ గేములు కావచ్చు, తెలంగాణలో ఒక నిషేధం ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే దానికి సంబంధించిన యాడ్లు బహిరంగంగా సోషల్ మీడియాలో పెట్టి కొన్ని డబ్బుల కట్టలు చుట్టూ పెట్టుకొని ఒక ఎర్రవేసి, అంటే ఒక దాన్ని ఏమంటూ ట్రాప్లోకి వచ్చేలాగా ఆన్లైన్ వీడియోలు అవి ప్లే అవుతున్నాయి. దాన్ని ఎట్లా కంట్రోల్, అంటే పోలీసు కంట్రోల్ చేయలేకపోతున్నారు, లేక సోషల్ మీడియాని దీన్ని యూజ్ చేసుకొని కంట్రోల్ చేయడం కష్టం అవుతుందంటారా? దీన్ని క్రమక్రమంగా ఒకేసారి అంటే కొద్దిగా కష్టమవుతుంది. క్రమక్రమంగా పబ్లిక్ని అలర్ట్ చేసి అట్నే వాటికి సంబంధించిన లింక్స్ను వాటి యొక్క అడ్మిన్స్ను గుర్తించి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాటిని ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాటిని నివారించడానికి కృషి చేస్తున్నాం. రికవరీ పర్సెంట్ ఏ రేంజ్లో ఉంది? మోసపోయే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. రికవరీ పర్సెంట్ ఎట్లా ఉంది? రికవరీ అవుతుందా? అసలు వాళ్ళు దొరుకుతున్నారా ఈ సైబర్ క్రైమ్, సైబర్ నేరస్తులు? సైబర్ క్రైమ్కు సంబంధించి రికవరీ డిటెక్షన్ అనేది ఇప్పుడు చాలా పెరిగింది. మనకున్న టెక్నాలజీస్తో కానీ మనకున్న అదర్ వింగ్స్, అదర్ స్టేట్స్ కోఆర్డినేషన్తో కానీ వాటితో డిటెక్షన్ పెరుగుతుంది. రికవరీ కూడా గతంతో పోలిస్తే ఈ 1-2 ఇయర్స్లో చాలా రెట్లు పెరిగింది. మామూలుగా ఈ కొన్ని గేమ్స్ ఆడాలంటే లొకేషన్ యాక్సెస్, జీపీఎస్ యాక్సెస్ ఉంటుంది. జీపీఎస్ ఆన్ చేస్తే కానీ ఆ ఆటలు కొన్ని గేమ్స్ ఓపెన్ అవ్వవు. అట్లాంటి ఫేక్ జీపీఎస్లతో కూడా ఆ గేమ్స్ యాక్టివేట్ అయ్యి కొంత జనాలను అటువైపు ఆకర్షించే క్రమం చేస్తుంది. అట్లాంటి యాప్స్ని కంట్రోల్ చేయడంలో ఎక్కడైనా వైఫల్యం కనిపిస్తుందో దాన్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు? చాలా వరకు యాప్స్ పైన చర్యలు తీసుకుంటున్నారు. ఆ యాప్స్ చాలా యాప్స్ ఉంటే వాటిపైన లీగల్ యాక్షన్ తీసుకొని వాటిని కూడా ఈ ఆన్లైన్ నుంచి తొలగించడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని కొత్త యాప్స్ ఉంటే అవి పబ్లిక్ అలర్ట్ అయ్యేటప్పుడు కొందరు మోసపోతున్నారు. కానీ వాటిని కూడా తీసేసి వీటిని సంపూర్ణంగా మన కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకారంతో, మన పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో తీసేస్తారు. ఇంకోటి, ఎవరైనా డబ్బులు మోసపోయారు అనుకో ఇమీడియట్గా 1930కు కాల్ చేయాలి. 1930కు కాల్ చేస్తే అది సెంట్రలైజ్డ్ కాల్ సెంటర్. దాంతో ఈ అకౌంట్ లాస్ అయ్యారు అనుకో ఇమీడియట్గా దాంట్లో ఎవరెవరి బెనిఫిషరీస్కు ఎవరెవరి అకౌంట్స్కు పోయినాయో వాటిని బ్లాక్ చేయడం జరుగుతుంది. వాటితోటి ఈ అయ్యే డ్యామేజ్ గోల్డెన్ అవర్స్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ రేజ్ చేస్తే ఇమీడియట్గా అకౌంట్ పైన అమౌంట్ అంతా హోల్డ్లో ఉండి బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఎట్లా ఈ రికవరీ చేసుకోవాలంటే అంత తొందరగా అలర్ట్ అవ్వాలంటే ఎట్లా? గోల్డెన్ అవర్ అని చెప్పారు. గోల్డెన్ అవర్ అంటే ఎట్లా? అది కామన్ పీపుల్కి ఎట్లా అర్థమవుతుంది? ఈ గోల్డెన్ అవర్ అంటే ఇమీడియట్గా 1930కు కాల్ చేసి కానీ ఎన్సీఆర్పి పోర్టల్కి కానీ చేసేసి వాటిని ఇమీడియట్గా వాటిని తీయడము జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా అలర్ట్ అయ్యి చేస్తే ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుందండి. అంటే మామూలుగా ఈ బెట్టింగ్లు దీనికి సంబంధించి ఎలాంటి అవగాహన కార్యక్రమాలు పోలీస్ డిపార్ట్మెంట్ జనాలకు చేపడుతుంది? వాళ్ళకు అర్థమయ్యేలాగా, ఎట్లాంటి మోసపోకుండా ఉండేలాగా ఎట్లాంటి అలర్ట్ కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారో? చేపడితే ఏంటివి చేపడుతున్నారు? ఇప్పుడు ఈ అలర్ట్ కార్యక్రమాలు పబ్లిక్ ప్లేస్లో కానీ షాపింగ్ మాల్స్లలో కానీ అంతేకాకుండా ఈ పాంప్లెంట్లు వంచడం కానీ సాఫ్ట్వేర్ సెంటర్లో కానీ స్కూల్స్లో కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడ పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేస్లో ఉండి అక్కడ క్యాంపెయిన్ చేసి సైబర్ ఎక్స్పర్ట్, పోలీస్ ఎక్స్పర్ట్స్, పోలీసులు కలిసి వాటిని నిర్మూలించడం జరుగుతుందండి.
ఈ యాప్స్ని కంట్రోల్ చేయడానికి తెలంగాణ పోలీసు, తెలంగాణ టెక్నికల్ వింగ్ ఎంత యాక్టివ్గా పనిచేస్తుంది? వాళ్ళ దగ్గర అంటే ఈ సైబర్ క్రైమ్ చేసే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ నాలెడ్జ్ మన దగ్గర ఉందనుకోవచ్చా? మన దగ్గర చాలా టెక్నాలజీస్, చాలా యాప్స్, చాలా సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. ఇంకోటి సైబర్ సెక్యూరిటీ బ్యూరో తోటి కోఆర్డినేట్ చేసుకొని వాటిని 100% మనం డిటెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకంటే మనం చాలా ముందున్నాం. ఫైనల్గా జనాలకి, కామన్ పీపుల్కి ఇట్లా డబ్బులకు ఆశపడి ఈజీ మనీకి అలవాటు పడి డబ్బుల కోసం ఇట్లాంటి గేమ్స్ని ఆశ్రయించే యూత్కి కావచ్చు, మీరు ఫైనల్గా ఏం చెప్తారు? అంటే ఎట్లాంటి దాని ఏమంటారు ప్రివెన్షన్ అవి చెప్తారు? ఇప్పుడు డబ్బులు అనేది ఈజీగా రావు. ఒకటి ఏదైనా మన కోసం ఏదైనా ఆశ పెట్టిండనుకో అవి మనని మోసం చేయడానికే ఉంటాయి. ఆ విషయంలో మనం అలర్ట్గా ఉండి కొద్ది మనం ఎడ్యుకేట్ అయ్యి, మనం ఎవరు కొత్తగా అన్నోన్ అపరిచితుల నుంచి కాల్స్ వచ్చినా కానీ, మెసేజ్లు వచ్చినా కానీ, టెలిగ్రామ్ కానీ, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కానీ వస్తే వాటిని నమ్మకుండా మనం అలర్ట్ అయ్యి చేస్తే మనం వీటి నుంచి రక్షణ పొందవచ్చు కామన్ పబ్లిక్. అంటే మామూలుగా ఈ సైబర్ క్రైమ్స్, ఈ ఆన్లైన్ మోసాలు, దీనికి సంబంధించి డిజిటల్ అరెస్ట్ అనే పదం ఒకటి సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తా ఉన్నారు. అంటే వాట్ ఈజ్ డిజిటల్ అరెస్ట్? దాని ఎట్లా ఉంటుంది? దాని పద్ధతి, దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? కొందరు డిజిటల్ అరెస్ట్ అంటే ఇప్పుడు కొందరు మేము పోలీస్ అధికారులం మాట్లాడుతున్నాము అని చెప్పేసి, ఇక్కడ ముంబై క్రైమ్ బ్రాంచ్ అని ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఇనిషియల్గా కొందరు కాల్ చేస్తారు. కాల్ చేసి మీరు మీ ఆధార్ కార్డ్స్ కానీ, మీ అకౌంట్స్ పైన కానీ, మీ ఆధార్ కార్డ్ పైన ఏదైనా ఫేక్ ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ అయినాయి, లేకపోతే మనీ లాండరింగ్ మీ పైన కేసెస్ అవుతాయి, లేకపోతే ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ మీ పేరు పైన ఇష్యూ అయినాయి, అంతేకాకుండా మీ అడ్రస్కు డ్రగ్స్ లాంటి పార్సల్స్ వచ్చినాయని చెప్పి కొందరు కాల్ చేసి వీళ్ళని విక్టిమ్స్ను భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు అది వాళ్ళ నుంచి కొల్లగొట్టడానికి చూస్తారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు. అరెస్ట్ అనేది ఏదన్నా కానీ ఫిజికల్గా ఉంటుంది, కానీ డిజిటల్ అరెస్ట్ లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే మీ పిల్లలు కిడ్నాప్ అయ్యారని, లేకపోతే మీ పిల్లలు కేసులలో ఉన్నారని కూడా కొందరు పేరెంట్స్కు ఫోన్ చేస్తే వాళ్ళు భయపడిపోయి, వాళ్ళకి ఇంకోటి ఏంటి అంటే ఈ విక్టిమ్స్కు మాట్లాడే టైం ఇవ్వరు. వాళ్ళు ఒకసారి మాట్లాడగానే యూనిఫామ్ వేసుకొని వీడియో కాల్ చేసేయగలి నిజంగా అధికారులు అనుకొని వాళ్ళు భయపడతారు. ఇమీడియట్గా వాళ్ళకు వాట్సాప్లోనూ వేరే నోటీసెస్ ఇక్కడ నుంచి సిఐడి నుంచి కానీ ఇట్లా లేకపోతే నార్కోటిక్స్ వింగ్స్ నుంచి కానీ మీకు నోటీసులు వచ్చినాయని చెప్పేసరికి ఆ నోటీసెస్ కూడా చూడడానికి రియల్ వాటిని ఉంటాయి, కానీ అవి ఫేక్ నోటీసెస్. వాటిని పెట్టి ఇట్లా ఈ అండర్ సెక్షన్స్ మీరు పనిషబుల్ అని చెప్పేసి కొన్ని సెక్షన్స్ మెన్షన్ చేస్తారు. అవన్నీ ఫేక్ సెక్షన్స్. వాటిని నమ్మి విక్టిమ్స్ అది పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిలలో కూడా ఎలాంటి డిజిటల్ అరెస్ట్ ఉండదు. వాటి పరంగా కూడా అలర్ట్గా ఉండి ఏదైనా జరిగినా కానీ అది దాంట్లో కూడా గోల్డెన్ అవర్లోనే కంప్లైంట్ చేసి 1930 కానీ ఎన్సీఆర్పి పోర్టల్ కానీ కంప్లైంట్ చేస్తే వాళ్ళ పోయిన డబ్బులు అనేది అదర్ బెనిఫిషియరీ అకౌంట్స్కి పోకుండా ఉండి వాళ్ళ డబ్బులు వాళ్ళకు వస్తాయి. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది మాత్రం లేదు. మామూలుగా దీన్ని ఏమంటారు, డిజిటల్ అరెస్ట్ ఇట్లా చెప్తున్నారు కదా, ఈ ఫేక్ కాల్స్, ఈ న్యూడ్ కాల్స్ చేసి హనీ ట్రాప్ చేసే కేసులు కూడా పెరుగుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయొచ్చు? అంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఏం చేయొచ్చు, ప్రజల వైపుగా ఏం చేయొచ్చు అంటే? ఇప్పుడు ఈ హనీ ట్రాప్ కానీ ఇంకోటి ఇట్లాంటివి చేస్తుంటే ఇవి ఎక్కువ రాజస్థాన్ గ్యాంగ్స్ కొన్ని స్టేట్లలో పర్టికులర్ ఈ ఎంఓ తోటి చేస్తుంటారు. అలాంటి వాటిలలో కూడా ఈ కొత్త వాళ్ళతోటి అపరిచితులతోటి మనం ఫోన్లు మాట్లాడడం కానీ, మన నంబర్స్ షేర్ చేయడం కానీ, ఎక్కడ పడితే అక్కడ మన ఆధార్ కార్డ్స్ ఇవ్వడం కానీ, కొన్ని షాపింగ్ మాల్స్లో కూడా వాళ్ళు ఇచ్చే ఓచర్స్లో కూడా మన డీటెయిల్స్ షేర్ చేయడం కానీ, మన పర్సనల్ డీటెయిల్స్ ఎవరితో షేర్ చేసుకోవద్దు. మన పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసుకున్నాం అనుకో, వాళ్ళు మనకు కాల్ చేస్తే మన వివరాలు అడిగారు అనుకో, ఇప్పుడు మన పేరు, మన సన్ ఆఫ్, మన అడ్రస్, మనం అవునంటే మనకు ఏదో వీళ్ళు మన వివరాలు తెలిసిన వాళ్ళే అయి ఉంటారని అనుకుంటాము, కానీ వీళ్ళు స్కామర్స్ కూడా అయి ఉంటారు. కాబట్టి మన వివరాలను ఎవ్వరికి ఇవ్వకుండా అలర్ట్గా ఉండడంతో వీటిని అరికట్టవచ్చు. ఇంకోటి కొత్త అపరిచితులతోటి కానీ, కొత్త అమ్మాయిలు కానీ, ఎవరైనా కొత్త వాళ్ళు అమ్మాయిలాగా కూడా ఆ ప్రొఫైల్స్ పెట్టి కాల్ చేసి వీడియో కాల్ చేస్తే ఎవరి కొత్త వాళ్ళ నుంచి వచ్చిన కాల్స్ మాత్రము లిఫ్ట్ చేయకుండా అలర్ట్గా ఉంటే వీటి నుంచి మనము రక్షణ పొందవచ్చు. కొన్ని షాపింగ్ మాల్స్, కొన్ని మాల్స్లో కూడా పర్సనల్ డీటెయిల్స్ అన్ని సేకరించి ఈ ప్రైవేట్ సంస్థలకు, కొన్ని ఏజెన్సీలకు అమ్ముతూ ఉన్నారు. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు? అంటే దానివల్ల కూడా కొంత ఈ సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉంది కదా సార్. ఈ పర్సనల్ సంస్థలకు అమ్ముతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మన డీటెయిల్స్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము వారికి షేర్ చేయొద్దు.
మా దృష్టికి ఏదన్నా ఇట్లా అమ్మినట్టు కానీ ఎవరికన్నా షేర్ చేసినట్టు కానీ వస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళపైన డిపార్ట్మెంటల్ యాక్షన్, లీగల్ యాక్షన్ తీసుకుంటారు యాజ్ పర్లా. ఈజీ మనీ అనేది ఖచ్చితంగా మోసానికి దారి తీసి ఒక ఆశ చూపి మోసం చేసే ఉద్దేశంతోనే ఈజీ మనీ ఈ ఆశ ఎర్ర చూపుతున్నారు. ఎర్రలకు పడొద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్లో వచ్చే మెసేజ్లు కావచ్చు, లింకులు కావచ్చు, అపరిచితుల నుంచి వచ్చే కాల్స్ కావచ్చు, వీడియో కాల్స్ కావచ్చు, ఏవి కూడా నమ్మి ఓపెన్ చేయొద్దని చెప్పేసి ఈ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్ సుంకరి, హైదరాబాద్, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.